ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి చాలా రిక్వెస్టెడ్ వీడియో అండి. ఏంటంటే సైడ్ జాయిన్ చేసేటప్పుడు సరిగ్గా రావడం లేదు అని ఈ రిక్వెస్ట్ అనేది నన్ను చాలా మంది అడిగారు. సైడ్ జాయిన్ చేసేటప్పుడు ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, అసలు ఎందుకు వస్తాయి ఏంటనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మెయిన్గా మనము కటింగ్ చేసినప్పుడు కరెక్ట్గా ఉండాలండి. బ్లౌజ్ కటింగ్ చేసినప్పుడు ఇలా స్ట్రైట్గా మనకి సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా ఉండాలి అని అంటే మనం కటింగ్ చేసినప్పుడే మెయిన్గా 4 టిప్స్ అనేది నేను మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా ఏంటంటే మనము షోల్డర్ స్టిచ్చింగ్ చేసినప్పుడు చూస్తున్నారు కదా, మనం ఎంత ఖర్చు అయితే పెట్టుకున్నామో షోల్డర్ ఖర్చు కోసం ఎంతైతే పెట్టుకున్నామో ఆ ఖర్చు మాత్రమే మనం పట్టుకోవాలండి ఫస్ట్ది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఉంటుంది కదా, ఈ రౌండ్ ఎంతైతే ఉందో చూస్తున్నారు కదా, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఎంతైతే ఉందో అంత రౌండ్ మాత్రమే మనము కటింగ్ చేసుకోవాలి. అంతకన్నా ఎక్కువ కానీ తక్కువ కానీ కట్ చేసుకుంటే మనకేంటంటే ఈ కుట్టు తక్కువ కట్ చేసుకుంటే మనకి యువతల వైపుకి వచ్చేస్తుంది, ఖర్చు వైపుకి వచ్చేస్తుంది. అలాగే ఎక్కువ కట్ చేసుకుంటే లోపల వైపుకి వచ్చేస్తుంది. అలా కాకుండా మనకి ఈ ఆర్మ్ హోల్ ఎంత ఉందో అంతే ఖర్చు అనేది మనము ఈ కటింగ్ చేస్తున్నప్పుడు నేను బ్లౌజ్లో చూపిస్తానని కటింగ్ చేసింది చూస్తున్నారు కదా. ఈ విధంగా మనం బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదా, ఇలా కట్ చేసినప్పుడు ఈ ఆర్మ్ హోల్ రౌండ్ చూసారు కదా, ఈ ఆర్మ్ హోల్ రౌండ్ ఆది బ్లౌజ్ని బట్టి మనం కట్ చేసుకున్న మన బాడీ మెజర్మెంట్స్ బట్టి కట్ చేసుకున్న ఆర్మ్ హోల్ రౌండ్ అనేది కరెక్ట్గా ఉండాలండి. అలాగే ఆర్మ్ హోల్ దింపు కూడా మనం కరెక్ట్గా చూసుకోవాలి. పైకి పెట్టుకున్నా కరెక్ట్గా రాదు, అలాగే క్రిందకి పెట్టేసుకున్నా కరెక్ట్గా రాదండి. మనం షోల్డర్ ఎంతైతే పెడతామో అంత పెట్టుకుంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ వచ్చేసరికి నేను ఆర్మ్ హోల్ ఎంతో పెట్టాము ఏంటనేది నేను చూపిస్తాను చూడండి. కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కోసం పెట్టుకున్నాం కదా, ఈ 1/2 ఇంచు పెట్టుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఇలా పెట్టుకుని ఇలా ఆర్మ్ హోల్ మనము ముందుగా మెజర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, 9 ఇంచెస్ అనేది వచ్చింది మనకి. ఇక్కడ కూడా బ్లౌజ్కి 9 ఇంచెస్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి, ఖర్చుతో కలిపి 9 ఇంచెస్ అండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా కొంచెం కొంచెం మనము టేప్ని ఇలా సెట్ చేసుకుంటూ మనం పైన వదిలితే కానీ ఇటువైపు తిరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడికి అసలు 9 ఇంచులు చూస్తున్నారు కదా, ఇలా 9 ఇంచెస్ కరెక్ట్గా అసలుకి రావాలండి. నెక్స్ట్ మనం ఖర్చు ఎంత కావాలంటే అంత మనం పెట్టుకోవచ్చును. చూస్తున్నారు కదా, 2 ఇంచెస్ 2.5 ఇంచెస్ 1.5 ఇంచు ఈ ఖర్చు మీ ఇష్టం. నేను అసలు మాత్రం కరెక్ట్గా ఉండాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఖర్చు మీ ఇష్టం. లేదు మనకి ఇటువైపు వచ్చినా మనకి ఈ కుట్టు అనేది ఒకవేళ తక్కువైతే కనుక, ఈ ఆర్మ్ హోల్ తక్కువైతే కనుక కుట్టు అనేది బయట వైపుకి వచ్చేస్తుంది. మనకి ఎక్కువ కావాల్సి వస్తున్నప్పుడు కుట్టు అనేది బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకి ఈ ఆర్మ్ హోల్ రౌండ్ పెద్దదైతే కుట్టు అనేది లోపల వైపుకి వచ్చేస్తుంది. ఇక్కడ స్టార్ట్ చేస్తే ఇట్లా వస్తుంది కుట్టు అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ మనం హ్యాండ్ దగ్గరికి ఈ క్రింద లూజ్కి మనం ఈ చంక దగ్గర రౌండ్ లూజ్కి చూస్తున్నారు కదా, ఈ స్ట్రైట్ లూజ్కి ఈ క్రింద లూజ్కి మనకి 2 ఇంచెస్ 1.5 ఇంచు గ్యాప్ ఉంటుంది అంతేనండి. 1.5 మనకి హాఫ్ హ్యాండ్స్ అయితే కనుక 1.5, ఎల్బో హ్యాండ్స్ అయితే కనుక 2 ఇంచెస్ డిఫరెన్స్ ఉంటుంది. దీనికి ఇక్కడ డిఫరెన్స్ అనమాట. ఈ ఆర్మ్ హోల్ రౌండ్ అనేది మనం కరెక్ట్గా చూసుకోవాలి. అలాగే షోల్డర్ ఖర్చు ఎంత అయితే పెట్టినామో అంత పట్టుకోవాలి. ఈ రెండండి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ కటింగ్ కూడా మనకు కరెక్ట్గా ఉండాలండి. ఇలా హ్యాండ్ తీసుకున్నప్పుడు ఇలా ఇక్కడ చివరి చూసారు కదా, ఈ ఖర్చుల దగ్గర మనకి ఏదైతే అసలు ఉందో అసలు దగ్గర ఇలా సమానంగా ఉండాలి. ఇలా ఇక్కడ నుంచి చూస్తే ఇక్కడ సమానంగా ఉండాలండి. కొంచెం ఇటు లోపలికి వచ్చినా లేదంటే ఇది పైకి వచ్చినా ఇలా వచ్చినా కానీ మనకి ఈ సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా రాదండి. చూస్తున్నారు కదా, ఇలా హ్యాండ్ దగ్గర కూడా మనం చంక దగ్గర కరెక్ట్గా కలవాలి అని అంటే మనకి హ్యాండ్ కరెక్ట్గా ఉండాలి. అలాగే ఈ ఖర్చు పట్టుకునేటప్పుడు కూడా మనం ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చు కుట్టుకునేటప్పుడు కూడా సమానంగా ఒకే విడతలో పట్టుకోవాలండి. ఇటువైపున ఖర్చు సమానంగా పట్టుకుంటే కానీ అప్పుడు మనకి చంక దగ్గర కరెక్ట్గా ఇదిగోండి ఈ విధంగా కరెక్ట్గా కలుస్తుంది. లేదంటే కనుక మనకి ఈ ఖర్చు పట్టుకోవడంలో డిఫరెంట్ వచ్చినా సరే మనకు కరెక్ట్గా రాదండి సైడ్ జాయింట్ చేసేటప్పుడు. అలాగే ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మనం షోల్డర్ కరెక్ట్గా పట్టుకోవాలి, ఆర్మ్ హోల్ కటింగ్ కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ స్టిచ్చింగ్ హ్యాండ్ను ఆర్మ్ హోల్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు కలిపి జాయింట్ చేసినప్పుడు కూడా ఒకే రకమైన ఖర్చు ఉండాలి. అలాగే కటింగ్ చేసినప్పుడు హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు కూడా ఇలా సమానంగా ఉండే విధంగా చూసుకోవాలి. క్రింద మడత పెడతాం కదండి, ఈ మడత పెట్టినప్పుడు మడత పెట్టేసి కుట్టిన తర్వాత ఇక్కడ సమానంగా ఉన్నాయి లేవో ఇలా మడత పెట్టి చూసుకుంటే మనకి ఇక్కడ కరెక్ట్గా రావాలండి. అలాగే ఈ షోల్డర్స్ కూడా ఇలా మనము సమానంగా కుట్టుకోవాలి. నెక్స్ట్ ఇది ఒకటి పొడవు ఒకటి కొరస రాకుండా ఉండాలి. ఇలా పొడవు ఒకటేమో ఫ్రంట్ పొడవు వచ్చేస్తుంది, ఒకటి బ్యాక్ పొడవు వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే మనము ఈ క్రాస్ బెల్ట్ అనేది కరెక్ట్గా ఉండాలండి. మనం ఎంతైతే లోపలికి మడత పెట్టుకున్నామో దానికి 1 ఇంచ్ కలుపుకోవాలండి. అంటే మనము బ్యాక్ 2 ఇంచెస్ మడత పెడతాం కదా, ఇలా బ్యాక్ ఉంది, ఈ బ్యాక్ ఇట్లా 2 ఇంచెస్ మడత పెడతాం కదా, ఈ మడత పెట్టిన దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి. 1 ఇంచ్ ఎందుకు కలుపుకోవాలి? ఆ 1 ఇంచ్ ఎందుకు కలుపుకోవాలి అని అంటే
చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది క్రిందకి. మనకి ఈ హైట్ వచ్చేసేటప్పుడు కుట్టిన తర్వాత మనకి చూస్తున్నారా ఇదిగో 2 ఇంచెస్ మనం కుట్టిన తర్వాత కరెక్ట్గా మనకి పెట్టుకున్నది మనం ఏదైతే 2 ఇంచెస్ మడత పెట్టామో ఆ 2 ఇంచెస్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఖర్చు పట్టుకుంటే మనకి 2 ఇంచెస్ వచ్చేస్తుంది. అప్పుడు కరెక్ట్గా ఈ నడుము అనేది సరిపోతుందండి. చూస్తున్నారు కదా, మనం ఎంతైతే మడత పెట్టామో ఈ లోపలికి మడత పెట్టామో అంతే రావాలి క్రాస్ బెల్ట్. అర్థమైంది కదండి మీ అందరికీ. ఫస్ట్ షోల్డరు, తర్వాత ఆర్మ్ హోల్ కటింగ్ కరెక్ట్గా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి హ్యాండ్ కటింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఈ చంక దగ్గర కరెక్ట్గా కలిసిందో లేదో చూసుకోవాలి. షేప్ అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో చూసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ ఖర్చు అనేది కరెక్ట్గా పట్టుకోవాలి. అలాగే ఈ క్రింది లూజు కన్నా ఈ పైన ఏదైతే చంక దగ్గర ఇలా స్ట్రైట్గా ఉంటుందో ఇది 1.5 డిఫరెన్స్ ఉంటుంది. చూడండి ఒకసారి, ఇదిగోండి ఈ కుట్టు వచ్చేసేటప్పటికి 6 ఇంచెస్ ఉంది కదా, ఇక్కడ స్ట్రైట్గా చూడండి 1.5 డిఫరెన్స్ ఉంటుంది. ఇదిగోండి 7.5 చూస్తున్నారు కదా, 7.5 ఫస్ట్ స్టిచ్కి మనకి ఎంతైతే వచ్చిందో అదే మనకి మెజర్మెంట్ అండి. చూస్తున్నారు కదా 1.5 6 ఇంచెస్ 7.5 వచ్చింది ఇక్కడికి. ఈ విధంగా ఉంటుంది. ఇది ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తర్వాత మనం తీసుకున్న దాన్ని బట్టి ఇలా 9 ఇంచెస్ మనకు కరెక్ట్గా రావాలండి. మన ఖర్చులు పోతే 8.5 వస్తుంది. ఈ పైన ఖర్చులకు మనం పట్టేసుకుంటే 8.5 వస్తుంది. ఈ విధంగా సైడ్ కరెక్ట్గా వస్తేనే మనకి సైడ్ జాయింట్ అనేది స్ట్రైట్గా వస్తుంది. ఈ విధంగా వచ్చిందో లేదో ఒకసారి మనం కటింగ్ చేసుకునేటప్పుడే మనము అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేవో మనం ఒకసారి చెక్ చేసుకుంటే కనుక మనకి ఈ సైడ్ జాయింట్ అనేది అలా డిఫరెన్స్ అనేది రాకోకుండా ఉంటుందండి. ఈ హ్యాండ్ కటింగ్లోను, ఈ బాడీ కటింగ్లోను, అలాగే క్రాస్ బెల్ట్ కటింగ్లోను ఇవి మాత్రం సమానంగా ఉంటేనే మనకు కరెక్ట్గా వస్తుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రంట్ బ్యాక్ ఈ విధంగా పెట్టామనుకోండి ఇలా వస్తుంది. ఇలా రెండు సమానంగా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకుంటే ఈ క్రాస్ బెల్ట్ అనేది మనకి ఇలా లోపలికి ఈ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, క్రింద ఖర్చు వెళ్ళిపోతుంది, పైన ఖర్చు వెళ్ళిపోతుంది కనుక ఇలా కరెక్ట్గా మనకి సమానంగా వచ్చేస్తుంది. ఈ క్రింద కూడా మనం ఖర్చు వెళ్ళిపోతుంది. సైడ్ జాయిన్ చేసినప్పుడు ఈ బ్లౌజ్ స్టిచ్ చేసి జాయింట్ ఎలా చేయాలి ఏంటనేది నేను మీతో షేర్ చేసుకుంటాను. జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చిందో లేదో మీకు తెలుస్తుంది. మీరు చేసే పొరపాట్లల్లా మెయిన్ అలా ఇవేనండి. షోల్డర్కి ఎంత ఖర్చు పట్టామో అంత ఖర్చు, మనం కటింగ్లో ఎంత పెట్టుకున్నామో అంత ఖర్చు మాత్రం పట్టాలి. ఈ ఆర్మ్ హోల్ కరెక్ట్గా రావాలండి. చూస్తున్నారు కదా, ఆర్మ్ హోల్ కరెక్ట్గా రావాలి. అక్కడి నుంచి మీరు ఖర్చు పెట్టుకోవాలి. ఆర్మ్ హోల్ కరెక్ట్గా రావాలంటే మనం ఈ చంక దింపు కూడా కరెక్ట్గా ఉండాలి. చూస్తున్నారు కదా, చంక దింపు ఎక్కువ పెట్టేసుకున్నా, చంక దింపు తక్కువ పట్టుకుని ఈ ఆర్మ్ హోల్ రౌండ్ కరెక్ట్గా తీయకపోయినా సరే మనకి ఇక్కడ డిఫరెన్స్ అనేది వచ్చేస్తుందండి. ఇక్కడ డిఫరెన్స్ వచ్చిందంటే ఆటోమేటిక్గా ఇది పొడవవుతామో లేదా ఫ్రంట్ పొడవటమో రెండింటిలో ఏదో ఒకటి పొడవవుతూ జరుగుతుంది, లేదంటే ఒకటి తగ్గిపోవడం జరుగుతుంది. అందుకోసం అని చెప్పి కరెక్ట్గా ఆర్మ్ హోల్ మనం నడుము ఎంత పెట్టామో ఈ నడుము పెడతాం కదండి, ఈ నడుము ఈ పొడవు పెట్టింది ఈ కుట్టు దగ్గర నుంచి కుట్టు దగ్గరకి ఎంత ఉందో చూసుకుని దానికి 3 ఇంచెస్ కలుపుకోండి. మనకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. ఇంకా పైన బ్యాక్ చంక రౌండ్ దగ్గర కానీ అన్నిటికీ కరెక్ట్గా ఉంటుంది. చంక దింపు కానీ అన్నీ కరెక్ట్గా వస్తాయండి. చూస్తున్నాం కదా, ఇక్కడ మనకి ఎంత ఉందో దానికి మనం 3 ఇంచెస్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ఎలా కటింగ్ చేసుకోవాలి ఏంటనే మెజర్మెంట్స్ ప్రకారం చూపించాను. అలాగే నార్మల్గా బ్లౌజ్ ప్రకారం ఎలా కటింగ్ చేయాలనేది కూడా చూపించాను. వాటిని ఒకసారి మీరు చూస్తే కనుక అర్థమవుతుంది. మెయిన్ మీరు చేసే ప్రాబ్లమ్స్ అయితే ఇవేనండి. చాలా మంది అడుగుతున్నారని చెప్పి నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. నేను కామెంట్ చేసినప్పుడు ఆ కామెంట్స్లో నేను చెప్పాలంటే చాలా కష్టం అవుతుంది కదా, అందుకోసం అని చెప్పి వీడియో తీసి మీకు చూపిస్తున్నాను. మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీరు పట్టే ఖర్చులు మాత్రం కరెక్ట్గా పట్టుకోండి. అలాగే కటింగ్ చేసినప్పుడు అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. బ్లౌజ్ ఆది బ్లౌజ్ కరెక్ట్గా మనకు సెట్ అయిందన్న ఆది బ్లౌజ్ తీసుకుని ఆ ఆది బ్లౌజ్కి ఎంతైతే ఉందో అంత కరెక్ట్గా వచ్చిందా లేదా మనం ఆర్మ్ హోల్ దింపినప్పుడు అనేది నెక్స్ట్ కటింగ్ చేసినప్పుడు కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడైతే కనుక ఇందులో ఉన్న ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఎలా ఉంటాయి, ఎందుకు సైడ్ జాయింట్ సరిగ్గా రాదు అనే దాని గురించి ఈ వీడియో నేను మీతో షేర్ చేస్తున్నాను. చూసారు కదండి, ఈ విధంగా సైడ్ నేను ఆ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసి సైడ్ జాయింట్ చేసేటప్పుడు మీకు మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఖర్చు అనేది ఇక్కడ 1/4 ఇంచు ఖర్చు అనేది పట్టుకున్నామండి. ఇటు రివర్స్ తిప్పేస్తున్నాము. తిప్పేసి టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ ఖర్చు అనేది కరెక్ట్గా పట్టుకోవాలని తెలియడం కోసం చూపిస్తున్నాను. ఈ విధంగా మనం సమానంగా ఉండే విధంగా మనం స్టిచ్ అనేది వేసుకోవాలండి. ఈ పైన మనకి ఒక 1/2 ఇంచుకి మనం ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి మనకు 2.5 కరెక్ట్గా మనకు వస్తుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి క్రాస్ షేప్ అనేది. నెక్స్ట్ ఈ క్రింద మనం ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చు వరకు మాత్రమే పట్టుకుని మనం స్టిచ్చింగ్ వేసుకోవాలండి. ఈ ఖర్చు కన్నా మనం అవతలకి వేయకూడదు, యువతలకి వేయకూడదు. ఎంతైతే ఖర్చు పెట్టినామో అంత మాత్రమే మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ప్రాబ్లం చేయకోకుండా ఉండాలండి. చూస్తున్నారు కదా, ఇలా మనము కరెక్ట్గా పెట్టుకుని స్టిచ్ వేసుకోవాలి.
మార్క్ చేసినప్పుడు మనం కరెక్ట్గా జాయిన్ చేసుకోవాలి. చూసారా నేను ఎక్కడైతే మార్క్ చేస్తానో ఆ మార్క్ దగ్గరికి కుట్టు వచ్చే విధంగా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఆ మార్క్ ప్రకారం వేసుకోవాలండి స్టిచ్ అనేది. నెక్స్ట్ ఇక మామూలే మనము పైకి తిప్పేసుకుని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా క్రింద కూడా మనం సమానంగా పట్టుకుని ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గరికి కుట్టు వచ్చే విధంగా ఈ విధంగా జాయిన్ చేసుకోవాలండి. చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ దగ్గర కూడా మనం క్రింద ఎంతైతే ఖర్చు పెట్టుకున్నామో ఆ ఖర్చుల దగ్గరికి ఇటు చివర అలాగే ఇటు చివర మనం టక్స్ పెట్టేసుకోవాలి. పెట్టుకుంటే కరెక్ట్గా మనకి ఎక్కడైతే ఆ టక్స్ ఉన్నాయో ఆ టక్స్ దగ్గరికి మనకి మట్ట పెట్టుకుని స్టిచ్ చేసుకుంటే పైన సమానంగా ఉండదు. ఈ విధంగా ముందు చిన్నగా మట్ట పెట్టుకోండి. పావు ఇంచు ఖర్చు పెట్టుకుని ఇలా చిన్నగా మట్ట పెట్టుకోవాలి. మట్ట పెట్టుకుని కుట్టేసుకోవాలి. తర్వాత మనకి ఏదైతే ఈ టక్స్ ఉంది కదా ఈ టక్స్ దగ్గరికి మట్ట పెట్టేసుకుని ఇలా లూజ్ కుట్ అనేది వేసుకొచ్చేసుకోండి. లూజ్ కుట్ వేసుకొచ్చేసుకోవాలి. టక్స్ ఉందో ఆ టక్స్ దగ్గరికి ఇలా మట్ట పెట్టుకుని కుట్టు వేసుకురావాలి. ఇలా కుట్టుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా పెట్టేసేసుకుని పైన సమానంగా ఉందో లేదో ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ రెండు సమానంగా ఉండాలి మడత పెట్టిన తర్వాత. అలాగే క్రింద వైపున కూడా సమానంగా ఉంటేనే మనకి సైడ్ జాయింట్ అప్పుడు ఇది హెచ్చు తగ్గులు రాకుండా ఉంటుందండి. ఇది ఒక మెయిన్ ప్రాబ్లము. ఈ ప్రాబ్లం కూడా మీరు ఈ విధంగా సాల్వ్ చేసుకోవచ్చును. ఈ విధంగా చూస్తున్నారుగా మనం ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ ప్రకారం కరెక్ట్గా మనకి ఇలా మడత పెట్టుకుని వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుందండి. హ్యాండ్ దగ్గర కూడా పైన ఎక్కడ కూడా మనకి ఎక్స్ట్రా లేకోకుండా చూసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా వస్తే కనుక మనం లైట్గా ట్రిమ్ చేసేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఖచ్చితంగా రెండు సమానంగా వచ్చే విధంగా చూసుకోవాలండి. నెక్స్ట్ షేప్ బెల్ట్లు జాయిన్ చేసేటప్పుడు కూడా మనం సమానంగా స్టిచ్ అనేది వచ్చే విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి. ఈ చివర సమానంగా ఉండాలి. అలాగే మనం కుట్టు కూడా సమానంగా వచ్చే విధంగా కుట్టుకోవాలి. ఇలా మనం సమానంగా పెట్టుకుని ఒకే విడ్త్ ఈ పాదం వరుస ఈ చివరికి వచ్చేటట్టు ఈ పాదం ఉంది కదండి ఈ పాదం ఈ చివరి అంచంకి వచ్చేటప్పుడు చూస్తే మనకు కరెక్ట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఒకే విడ్త్లో అటువైపున ఇటువైపున కూడా ఒకే విడ్త్ వచ్చే విధంగా కుట్టు అనేది వేసుకోవాలండి. ఈ స్టిచ్ అనేది ఒకే విడ్త్ వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఖర్చు అనేది కరెక్ట్గా ఉండాలండి. అప్పుడు మనకి ఈ సైడ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా మనం చూసుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. ఖర్చు మాత్రం కరెక్ట్గా పట్టుకోండి ఫ్రెండ్స్. అక్కడ కూడా మనకి డిఫరెన్స్ రాకుండా ఉంటే ఈ చివర ఎంత ఉందో ఈ చివర అంతే విధంగా ఉండే విధంగా మనము కరెక్ట్గా పట్టుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఉండాలి ఖర్చు. అది ఒకటి చూసుకోండి. నెక్స్ట్ ఈ షోల్డర్లు పెట్టే చోట కూడా మనము కరెక్ట్గా ఖర్చు అనేది కరెక్ట్గా పట్టుకోవాలండి. షోల్డర్ దగ్గర మనం కరెక్ట్గా ఎంతైతే ఒక హాఫ్ ఇంచుకే పెట్టుకున్నాము హాఫ్ ఇంచు ఖర్చు మాత్రమే మనం ఇలాగ స్టిచ్ అనేది స్ట్రైట్గా ఇక్కడ ఎంత ఉందో ఇటువైపు కూడా అంతే ఉండే విధంగా కుట్టుకోవాలి. అలాగే ఇటువైపును కూడా సమానంగా మనకి ఇటువైపున ఎంత పెట్టామో ఇటువైపును కూడా అంతే పెట్టుకోవాలండి. కరెక్ట్గా అట్లా ఉంటేనే మనకి సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుంది. అందుకని రెండు కట్ చేయకుండా ఇలా సమానంగా పెట్టేసేసుకుని రెండు సమానంగా ఉండేలా చూసుకుని స్టిచ్ వేసుకోవాలి. ఇది కూడా మెయిన్ ప్రాబ్లం అండి. ఇది కూడా కరెక్ట్గా కుట్టుకోకపోతే మనకు కరెక్ట్గా కూడా సైడ్ జాయింట్లు అనేది కరెక్ట్గా రాదు. ఇప్పుడు చెక్క పీసులు ఒకటి జాయిన్ చేయాలి కదండి. చెక్క పీసులు కూడా ఇలా జాయిన్ చేసినప్పుడు మనకు కరెక్ట్గా ఈ పైన కూడా సమానంగా ఉండే విధంగా చూసుకోండి. కుట్టుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఇలా చెక్ చేసుకోవాలండి. ఇలా సమానంగా పెట్టేసేసుకుని మనకి ఎక్స్ట్రా చూసారా ఇట్లా పైకి వచ్చింది కదా అలా పైకి లేకుండా ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా సమానంగా కట్ చేసుకోవాలి. ఇలా పైకి ఉండేటట్టుగా కూడా ఇంత పీస్ పైకి లేకోకుండా ఇక్కడ నుంచి స్ట్రైట్గా కట్ చేసేసుకుంటే మనకి అసలుకి ఇదండి మనకు ఖర్చు ఏదైనా కావాలంటే ఖర్చుకి ఇంత సరిపోతుంది. ఈ విధంగా కూడా మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ ఖర్చు కూడా మనం ఇక్కడ మిడిల్కి సమానంగా పెట్టుకుని హ్యాండ్ ఖర్చు కూడా సమానంగా ఉండే విధంగా మనం కుట్టుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ పాదం వరుస ఈ చివరికి ఇది రెండు సమానంగా ఉండేది. ఈ పాదం పక్క నుంచి మనము స్టిచ్ అనేది క్లాత్ అనేది పాదం పక్క నుంచి వెళితే మనకు కరెక్ట్గా స్టిచ్ అనేది వస్తుందండి. ఒకే విడ్త్లో వస్తుంది. అలా పట్టుకోవాలి. ఇలా మనం హ్యాండ్ కూడా చూస్తున్నారు కదా ఒకే విడ్త్ ఖర్చు పట్టుకోవాలండి. అలా పట్టుకున్న తర్వాత మనకు కరెక్ట్గా వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఈ చంకది అలాగే ఇటువైపు చంక కరెక్ట్గా వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. పైన కూడా కరెక్ట్గా ఉందా లేదా మిడిల్ కరెక్ట్గా వచ్చింది లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ చివరి కూడా కరెక్ట్గా ఉందా లేదో ఒకసారి చూసుకోండి. ఇలా ఉంటే కనుక మనకు కరెక్ట్గా సరిపోతుందండి. సైడ్ జాయింట్ ఎలా చేయాలనేది నేను మీతో
ఇప్పుడు షేర్ చేసుకుంటా. ఇదేనండి మెయిన్ డౌట్ అనేది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా పట్టుకుంటే మన సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మనం షోల్డర్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా చేసేసుకోండి. ఇలా స్ట్రైట్గా చేసేసుకుని ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఖర్చు ఉందో ఆ ఖర్చు దగ్గరికి ఇలా కదా బ్లౌజ్ హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో ఆ హ్యాండ్ లూజ్ అనేది ఇలా పెట్టుకోండి. క్రింది లూజు, హ్యాండ్ క్రింది లూజు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని ఒకసారి రఫ్ తీసుకోండి. ఇలా రఫ్ తీసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఎక్కడ ఖర్చులు లేవండి ఇలా సమానంగా పెట్టుకోండి. పెట్టుకుని ఎక్కడైతే మనకి ఫస్ట్ స్టిచ్ వచ్చిందో ఆ ఫస్ట్ స్టిచ్ దగ్గరికి ఒకసారి మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకుని అక్కడికి కరెక్ట్గా క్రింద వైపును కూడా సమానంగా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకుని, ఈ క్రింద కూడా సమానంగా ఉండాలండి. రెండు చంక దగ్గర కరెక్ట్గా కలవాలి. ఈ చంక దగ్గర కూడా కరెక్ట్గా కలిసే విధంగా ఇలా పెట్టేసేసుకుని ఏదైతే మార్క్ చేస్తున్నామో ఆ మార్క్ దగ్గరికి స్ట్రైట్గా ఇక్కడ నుంచి స్ట్రైట్గా వచ్చేసేయాలండి. అక్కడి నుంచి పైనుంచి కిందకి స్ట్రైట్గా వచ్చేసేయాలి. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకసారి నీడిలు క్లాత్లోకి దించి పాదం పైకి లేపండి. పైకి లేపిన తర్వాత ఇలాగో మనము ఇలా సెట్ చేసేసుకోండి. స్ట్రైట్గా ఈ క్లాత్ని ఇలాగో సెట్ చేసేసుకోండి. ఇలా సెట్ చేసుకుని మనం నీడిల్ క్రిందకు ఉండాలండి, పాదం పైకి లేపాము. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇది కూడా కరెక్ట్గా పెట్టేసేసుకుని క్రింద కూడా మనకు లూజ్ ఎంతైతే ఉందో అంత కూడా మార్క్ చేసేసుకుందాము. ఇలా సమానంగా పెట్టేసేసుకుని మనకి చూస్తున్నారు కదా, ఇది కూడా కరెక్ట్గా ఈ విధంగా ఉండాలి, స్ట్రైట్గా ఉండాలి. మన పాదం పైకి లేపాము, నీడిల్ క్రిందకు ఉంచాము. ఇప్పుడు పాదాన్ని క్రిందకి దింపేసుకుని మనం ఏదైతే మార్క్ చేసామో ఈ మార్క్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా వచ్చేసేయాలండి. చూస్తున్నారు కదా, ఇలా కొంచెం లాగినట్టయితే ఇక్కడ మధ్యలో గ్యాప్ అనేది వస్తుంది. ఈ గ్యాప్ ప్రకారము ఇలా స్ట్రైట్గా వచ్చేయచ్చు. చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా ఉంటుంది. కుట్ అనేది ఈ విధంగా స్ట్రైట్గా చేసేసుకోవాలి. నెక్స్ట్ ఎక్స్ట్రా స్టిచ్చెస్ అనేవి వేసుకోవాలి. ఈ విధంగా సైడ్లు అనేవి జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని పాటిస్తే కనుక మనకు కరెక్ట్గా ఈ సైడ్ జాయింట్ అనేది కరెక్ట్గా వస్తుందండి. ఈ టిప్స్ అన్ని పాటించి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారి కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుందండి, యాక్టివేట్ చేయండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తేనే వస్తుందండి. అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసిన తర్వాత 3 ఆప్షన్స్ వస్తాయి. 3 అనే ఆప్షన్ కనుక యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్, కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్, బాయ్.